అందరికీ నమస్కారం అండి. బాచీరావ్ ఆన్లైన్ కంప్యూటర్ గైడెన్స్ సెంటర్ వెల్కమ్ అండి. ఈరోజు జనరల్ స్టడీస్లో బయాలజీ బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీస్లో జనరల్ సైన్స్లో ఇవి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి వస్తాయి. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ గ్రంథ రచయిత నిషేమియా గురు. ఈ పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం కష్టంగానే ఉంటాయి. కానీ టొమాటో ప్లాసిడ్ల వరుస తీసుకున్నట్లయితే తెలుపు, ఆకుపచ్చ అండ్ ఎరుపు అండి. క్రింది వాటిలో కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్య పాత్ర వహించేవి ఏంటి అని అడుగుతున్నారు. ఇది రిక్తిక అనేటటువంటిది ఆన్సర్. మొదటి సంయుక్త సూక్ష్మదర్శిని ఎవరు కనుగొన్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ జకారస్ జాన్సన్. కింది వాటిలో మొక్కల్లో అతిపెద్ద కణం అంటే మొక్కల్లో అతిపెద్ద కణము అనేది ఇది అడగడానికి అవకాశం ఉంది చాలా. అసిటాబ్యులేసియా అనేది కణంలోని వంటగది ఏది? కణంలో వంటగది అని దేని అంటారు అంటే స్టోమా. కణ విభజన మొదటగా ఎవరు వివరించారు అంటే జేబి పార్కర్ అనే ఇతను రునాల్డ్ నిర్ధా అనే అతను వివరించారు. కణ విభజన మొదటిసారిగా వివరించిన వారు రొనాల్డ్ నివిష్యా అనేది కరెక్ట్ ఆన్సర్. సెల్యులా అనేది ఏ భాషా పదం అంటే ఇది లాటిన్ అండి. వర్షకాలంలో రిక్తిక రాశుల్లో మొక్క బాగా రంగునిచ్చేది ఆంతో సయనిస్. ఇది పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టంగానే ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. తప్పులు పెడితే 100 మార్కులు పోతాయి. ఆస్మా అనే పదం ఏ భాషకు చెందినది అంటే గ్రీకు. హప్లోపోపస్ ఉన్న క్రోమోజోములు ఎన్ని అంటే 4. అతి ఎక్కువ క్రోమోజోముల మొక్క ఓషియా గ్లాసా. కేంద్రకం అధ్యయనాన్ని ఏమంటారు అంటే సైటాలజీ అంటారు. ఇక్కడ పిండి పదార్థం నిల్వ చేసుకునే ప్లాస్టిక్లు అంటే అమైలో ప్లాస్ట్లు అనేటటువంటిది. క్రోమోజోమ్లో హాఫ్ మిక్సర్ ఏ మొక్కల్లో క్రోమోజోమ్లను హాఫ్ మిక్సర్లో ఏ మొక్కల్లో కనుగొన్నారు అంటే ట్రడేషాన్షియా. క్రోమోజోమ్లో పొట్టిగా మారని ఏమంటారంటే ప్రొజోనియాసిస్. డిఎన్ఏలో ఉండే ఆర్ఎన్ఏ నత్రజని క్షారము థైమిన్. జనరల్ స్టడీస్లో నాన్ బయాలజీ వాళ్ళకి సెక్షన్ టఫ్గా ఉంటుందండి. కాబట్టి రాంగ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. కాబట్టి ఏదో ఒకటి పెట్టకండి. ఏదో పుస్తకం మొదటి నుంచి 5 వరకు చదవకుండా జస్ట్ సెలెక్టెడ్గా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రాసుకుని అవే రిపీటెడ్గా చేసినట్లయితే మైనస్ మార్కులు రాకుండా ఉంటుంది. జాగ్రత్తగా చదువుకోండి. ఇది టఫ్గా ఉంటే సెక్షన్ వదిలేయడం మంచిది, నెగిటివ్ మార్క్స్ తగ్గుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.